ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఒక పండుగ వాతావరణంలో చదువుల పండుగ ప్రభుత్వ ఎయిడెడ్ అలాగే ప్రైవేట్ పాఠశాలలు జూనియర్ కళాశాలలు మొత్తం 58,674 పాఠశాలల్లో అలాగే 2,802 జూనియర్ కళాశాలలో మొత్తం 75,92,000 మంది స్టూడెంట్స్ వారి వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరూ కలిసి జరుపుకుంటున్నటువంటి ఈ మహా ఆత్మీయ సమ్మేళనానికి ఈ సందర్భంగా కొత్త చెరువుకి మన పాఠశాలకి ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మానవ వనరుల అభివృద్ధి శాఖ ఐటీ ఎలక్ట్రానిక్స్ మరియు ఆర్టీజీ మా శాఖ మంత్రివర్యులు మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు నారా లోకేష్ గారికి పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి గారికి స్థానిక శాసనసభ్యులు పల్లె సింధూరెడ్డి గారికి మరి తల్లులకు పిల్లలకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారము చిన్నపిల్లలకి నా శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాను చాలా ఒక మంచి సందర్భం ఇది పిల్లల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు మరి సమాజంలో పెద్దలందరూ ఒక చోటకు వచ్చి మన బడిలో పరిస్థితులు ఏంటి మన పిల్లల పరిస్థితి ఏమిటని చర్చించుకునే మంచి అవకాశం మరి ఈ సందర్భంగా ఒక విషయం నేను గుర్తు చేయదలుచుకున్నా నేను ఇదే జిల్లాలో ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో సుదీర్ఘకాలం కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది చాలామంది నాకు పరిచయస్తులే ఇక్కడ మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకున్నాం హంద్రి నీళ్లు కానివ్వండి నీటి కుంటలు కానివ్వండి హార్టికల్చర్ పంటల విస్తరణ కానివ్వండి జాతీయ స్థాయిలో అవార్డులు గుర్తింపులు కూడా తెచ్చుకున్న విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మరి ఈరోజు నోబెల్ గ్రహీత డాక్టర్ సివి రామన్ గారు ఒక విషయం చెప్పారు ప్రతి విజ్ఞాని వెనుక ఒక తల్లి పాత్ర ఉంటుంది ఆ తల్లి తనకు వచ్చింది నేర్పించడమే కాకుండా ఏమి నేర్చుకోవాలో కూడా బిడ్డకి చెప్పడం జరుగుతుంది మరి ఈరోజు ముఖ్యంగా ఈరోజు చూస్తే అందరూ కూడా పిల్లలు వారి వారి తల్లిదండ్రుల పక్కన కూర్చున్నారు ఎక్కువగా తల్లులే కనిపిస్తున్నారు విద్యాభివృద్ధిలో తల్లి పాత్రని ముఖ్యంగా గుర్తించుకుంటూ ఈరోజు మనం ఈ సమావేశాన్ని జరుపుకుంటున్నాం మరి అందరం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది విద్యాశాఖ గురించి ముఖ్యమంత్రి గారికి చాలా చక్కటి అవగాహన ఉంది వారు అపారమైన అనుభవంతో మరి ఈ డిపార్ట్మెంట్ ఎలా చేయాలి ఏమేం సాధించాలని మాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే వచ్చారు ఈరోజు చూస్తే స్వయంగా మరి పిల్లలతో ఆ కార్డ్స్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ చూస్తూ వారు అడిగిన ప్రశ్నలు కానివ్వండి చక్కగా మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఎలా మీరు ఇంకా అభివృద్ధి చెందాలని అడిగిన తీరు కానివ్వండి క్లాస్లో స్వయంగా పాఠాలు చెప్పి మరి వారు పిల్లలందరినీ ఎంతో ఉత్సాహంగా ఆ క్లాస్లో పాఠంలో ఇన్వాల్వ్ చేసిన తీరు చూస్తే ఎంతో ఎంతో స్ఫూర్తిదాయకం మరి వారి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇంత చక్కగా పిల్లలతో మాట్లాడటం కానివ్వండి క్లాస్లో పాఠం చెప్పినందుకు సభాముఖంగా ముఖ్యమంత్రి గారికి నేను విద్యాశాఖ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మరి అలాగే విద్యాశాఖ ఎన్నో సవాళ్లు ఉన్నాయి ఇటీవల మనం చూసాము మరి పెద్దలు మాట్లాడేటప్పుడు విషయాలు ఇంకా కులంకుషంగా మాట్లాడతారు నేను వివరాల్లోకి వెళ్లకుండా సవాళ్లు ఎన్నో ఉన్నాయి ఒక సంవత్సర కాలంలో ఈ సవాళ్ళని ఎలా ఎదుర్కోవాలి
ఒక్కొక్క మెట్టు వేసుకుంటూ ముందుకు ఎలా సాగాలని చెప్పి మా మంత్రి గారు నారా లోకేష్ గారు దశ దిశ నిర్దేశిస్తూ మొదటిగా పిల్లలలో మార్పు తీసుకొని రావాలి, వాళ్ళ విద్యా ప్రమాణాల్లో మార్పు తీసుకొని రావాలంటే చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు కావాలి. ఒక చేత్తో చప్పట్లు కొట్టడం కుదరదు. ఒక పక్కన ఉపాధ్యాయులు ఉంటే ఇంకో పక్కన తల్లిదండ్రులు ఉండాలి. ఈ విషయాన్ని గుర్తించి వారి మానస పుత్రికే ఈ మెగా పీటీఎం. తల్లిదండ్రుల్ని ఖచ్చితంగా దీనిలో భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో డిసెంబర్ 7, 2024 రోజున మొదటిసారి మెగా పీటీఎం నిర్వహించుకోవడం జరిగింది. మరి దాంట్లో వచ్చిన ప్రోత్సాహం కానీ ఉత్సాహం కానీ చూసిన తర్వాత ఇది కేవలం ప్రభుత్వ పాఠశాలలే కాదు, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో కూడా దీన్ని పెట్టండి అని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి ఆ ఆదేశాల మేరకే అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు అన్నిట్లో కూడా ఈ సమావేశాలు మేము నిర్వహించుకుంటున్నాం. గడిచిన కాలంలో 1 సంవత్సర కాలంలో ఇదివరకు ఎప్పుడూ చూడనన్ని మార్పులు మేము తీసుకురావడం జరిగింది. ప్రతి విషయంలో కూడా వారు చెప్పింది మాకు ఒకటే, ఏకపక్షంగా ఎక్కడా చేయొద్దు, అందరినీ కలుపుకొని వెళ్దాం, అందరికి ఆమోదయోగ్యంగా చేసుకొని వెళ్దామని చెప్పి చేసిన ప్రతి మార్పులో కూడా చేసిన